నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెన్నూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన గోమాస, రైతులను మోసం చేస్తే ఊరుకోనని హెచ్చరించిన ఎంపీ అభ్యర్థి. మాచర్ల ఘటనపై పెద్ద చర్చ జరుగుతోందన్న శ్రావణ్ కుమార్, ఓటమి భయంతో వైసీపీ నేతల అరాచకాలని టీడీపీ నేత ఫైర్. కామారెడ్డి జిల్లా పలుగుట్ట తండాలో ఇళ్లకు విద్యుత్ షాక్, ఒక ఇంట్లో ముగ్గురికి షాక్, శ్రీనివాస్కు తీవ్ర గాయాలు. ఆవర్తనం ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ భారీ వర్ష సూచన, ప్రజలను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ. శ్రీశైలం మల్లన్న సేవలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన. ధాన్యం కొనుగోలులో అవకతవకలు చేసిన వారిపై అధికారులు చర్యలు చేపట్టాలని పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శ్రీనివాస్ పరిశీలించారు. రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 500 కోట్ల రూపాయలు పెట్టి 3 టికెట్లు కొన్నారని ఎద్దేవా చేశారు. ఓట్లు వేసి ప్రజలు వివేక్ను గెలిపిస్తే విదేశాల్లో తిరుగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బస్తాకు ఎక్కువ జోకుకుంటూ వీరికి తక్కువ ఇస్తున్నారనే సమాచారం వచ్చింది. ఆ ఎక్కువ వచ్చిన ధాన్యాన్ని మరియు వేరే బస్తాలకు అంటే వేరే రైతుల పేరు మీద రాసుకుంటున్నట్టు మనకు పత్రికా సమాచారం వచ్చింది. దాంట్లో చెక్ చేయడానికి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు 42 కిలోలకు గాను 39 కిలోలకు ఇస్తున్నారు అని మనకు సమాచారం వచ్చింది. దాని ప్రకారం మేము జోకినాము, చెక్ చేసినాము. దాంట్లో భాగంగా అక్కడక్కడ ఒక్కొక్క బ్యాగ్లో కొద్దిగా తూకంలో కొద్దిగా సమతూకం లేదు. కాబట్టి దీన్ని సన్న అడ్లకే బోనస్ ఇస్తానంటాను. సన్న అడ్లు పండించే అటువంటి కల్చరే సెకండ్ క్రాప్లో లేదు. కాబట్టి ఇదొక మోసము, ఇదొక దగ. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మోసం చేస్తుంది. ఈ గవర్నమెంట్కు సంబంధం లేకుండా ఈ యొక్క అడ్ల పర్చేసు భారత్ సర్కార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. భారత్ సర్కార్ ఏ రేటుకైతే పర్చేజ్ చేయడానికి గవర్నమెంట్కు ఏదైతే ఫండ్ ఇస్తుందో ఆ యొక్క అమౌంట్ని వీళ్ళు పూర్తిగా రైతుకి ఇవ్వడం లేదు. అంటే పక్కపొంటున్నటువంటి మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి అక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం చేస్తున్నటువంటి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ సర్కారు ఏమన్నది? ఎన్నికల తర్వాత ఏపీలో సంఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని గుంటూరు జిల్లా టీడీపీ చీఫ్ శ్రావణ్ కుమార్ అన్నారు. మాచర్ల ఘటనల గురించి ఏపీలో పెద్ద చర్చ జరుగుతోందని చెప్పారు ఆయన. ఓటమి భయంతో వైసీపీ నేతల అరాచకాలకు పాల్పడ్డారని విమర్శించారు. అణచివేత నుంచి బయటపడేందుకు మాచర్ల ప్రజలు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. మాచర్లలో మహిళా ఏజెంట్పై వైసీపీ రౌడులు గొడ్డళ్లు, కత్తులతో దాడి దారుణమని శ్రావణ్ కుమార్ ఖండించారు. పిన్నెల్లి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అరాచకాలు అన్నీ ఇన్ని కావని ఆరోపించారు. ఆందోళనకు గురవుతాం. ముఖ్యంగా తిరుపతి, మాచర్ల మరియు ఇతర చోట్ల నియోజకవర్గాల్లో జరిగిన అల్లర్ల గురించి ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతాం. ఎన్నికల రోజున ఏదో రకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాల మీద కొన్ని ప్రాంతాల్లో జరిగిన దౌర్జన్యకాండ బయటపడకపోవచ్చు, కానీ ఎన్నికల అనంతరం ఓటమి భయంతో చేసిన అరాచకాలు ఈ రాష్ట్ర ప్రజల్ని నిశ్చేష్టులను చేస్తుంది. మాచర్లలో సామాన్య ప్రజలు అణిచివేత నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో అభినందనది. సామాన్య ప్రజలు ఆందోళనకు గురవు. కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రపు అలలు ఉదయం నుంచి ఉగ్రరూపం దాల్చాయి. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. రాకాసి అలల ప్రభావంతో బీచ్ రోడ్డులో వెళ్లే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సముద్రపు కెరటాలు వాహనదారులను ముంచెత్తుతున్నాయి. సముద్ర నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ముందుకు చొచ్చుకు రావడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అయితే
యువత మాత్రం సెల్ఫీల మోజులో అలలతో చెలగాటమాడుతున్నారు. కేరళ పరిసరాల్లోని ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ సూచించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద తెలిపారు. ఇది సాయంత్రానికి తుఫానుగా మారుతుందని, ఆదివారం రాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని పేర్కొన్నారు. తుఫాను వల్ల ఏపీకి ముప్పు లేదన్నారు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. ఉదయం తీవ్ర వాయుగుండంగా బలపడింది. రానున్న 24 గంటల్లో అంటే రానున్న మరికొన్ని గంటల్లో సాయంత్రానికల్లా మరింత బలపడి తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది. రేపటికల్లా ఇంకా మరింత తీవ్రత పెరిగి తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతున్న పరిస్థితి ఉంది. లాస్ట్ 6 అవర్స్ కూడాను 17 కిలోమీటర్ల వేగంతో గంటకి 17 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కువ క్లౌడ్ బ్యాండ్స్ అన్నీ కూడాను పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉంటున్న కారణం చేత అవుటర్ బ్యాండ్స్ అనేవి మన కోస్తా ఆంధ్ర మీద రావడం వలన కోస్తా ఆంధ్ర అలాగే తెలంగాణ, రాయలసీమ జిల్లాల మీద కూడాను క్లౌడీగా అంటే మేఘావృతమైనటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పెద్దూరులో టీడీపీ కార్యకర్త శేషాద్రిపై వైసీపీ శ్రేణులు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి మరణించాడని వదిలి పరారయ్యారు. శేషాద్రి పరిస్థితి విషమం కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. శేషాద్రిని కుప్పం ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పరామర్శించారు. కుప్పంలో టీడీపీ శ్రేణులపై ఇష్టారీతిలో దాడులు చేశారని శ్రీకాంత్ అన్నారు. ఎన్నికలయ్యాక కూడా అధికారంలో ఉన్నామనే అహంకారంతో వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకుప్పం ఎస్ఐ శివకుమార్ వైసీపీ నేతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 100% తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా వివిధ ప్రాంతాల్లో బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కసిగా ఓటేయటం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఇంకా పిచ్చి పిచ్చిగా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది మానుకోకపోతే చట్టపరంగా రేపు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరి మీద చర్యలు తీసుకొని జైల్లో పెట్టించే పరిస్థితి ఉంటుందని కూడా హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఇటువంటి దాడుల్ని మానుకోవాలని అలాగే వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి, భరత్ గారికి కూడా చెప్తున్నాను. అటువంటి కల్చర్ని, అటువంటి గొడవలు పడేటువంటి పరిస్థితి లేకుండా ఉంటే అందరికీ బాగుంటుందని తెలియజేస్తూ దీని మీద ఎలక్షన్ కమిషన్కి, డీజీపీకి కూడా కంప్లైంట్ పెట్టబోతున్నాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు ఇవ్వటం. తులసివనం లాంటి తిరుపతిని గంజాయి వనంగా మార్చారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తిరుపతిలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఏపీలో యథేచ్ఛగా గంజాయిల అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. యువతను బానిసలుగా మారుస్తున్నారని విమర్శించారు. రాజధాని తిరుపతి కేంద్రంగా ఈరోజు గంజాయి సరఫరా అవుతా ఉంది. తులసి వనం లాంటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు ఈ అధికార పార్టీ నాయకులు. గతంలో అనేక పర్యాయాలు ఈ అంశం మీద జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా పోలీస్ యంత్రాంగ దృష్టికి మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికార పార్టీ నాయకుల హస్తం దీంట్లో ఉన్న కారణంగానే ఏమో అధికారులు దీంట్లో చొరవ చూపలేదు. ఈరోజు తిరుపతి ఎస్పీ గారికి భారతీయ జనతా పార్టీ ఈ గంజాయి మీద ఉక్కు పాదం మోపాలని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. యూనివర్సిటీలో ఎస్వి మహిళా యూనివర్సిటీలో జరిగినటువంటి ఎన్నికల గొడవల్లో కూడా గంజాయి తీసుకొని గొడవ చేశారని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా తిరుపతి మహానగరంలో గంజాయిని అమ్మేదానికి కొన్ని ఇల్లులు తీసుకొని అక్కడ కూడా యువతీ యువకులకి అక్కడ వారు దాన్ని గంజాయి మత్తులో వాళ్ళు మునిగిదేలే. ప్రతి ఇంటికి విద్యుత్ షాక్ వచ్చిన ఘటన కామారెడ్డి జిల్లా పలుగుట్ట తండాలో చోటు చేసుకుంది. తండాలోని అన్ని ఇళ్లకు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా అవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏ ఇంట్లో ఏ వస్తువు ముట్టుకున్నా, గోడను తాకినా విద్యుత్ షాక్ కొట్టింది. ఓ ఇంట్లో 3కి షాక్ తగిలింది. వారిలో శ్రీనివాస్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. కొండాపూర్ సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్ న్యూట్రల్ వైర్లో సాంకేతిక సమస్యను సిబ్బంది గుర్తించి మరమ్మతు చేశారు.
కంటోన్మెంట్ నియోజకవర్గం డైమండ్ పాయింట్లోని రాజరాజేశ్వరి గార్డెన్లో పెన్ మహోత్సవం 2024 లైఫ్ స్టైల్ని ఏర్పాటు చేశారు. ఈ పెన్ మహోత్సవంలో సుమారు 150కి పైగా కంపెనీల స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు పెన్ గ్రూప్ సభ్యుడు మురళీధర్ తెలిపారు. ఎక్కువ మందిని బిజినెస్ వైపు తీసుకురావడమే పెన్ గ్రూప్ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. ఒకరి బిజినెస్కు మరొకరు మద్దతుగా ఉంటే మరింతగా ముందుకు వెళ్లడం సులభంగా ఉంటుందని మురళీధర్ వివరించారు. తొలిసారిగా పెన్ మహోత్సవం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దీంట్లో 150 మందికి పైగా వారి యొక్క స్టాల్స్, ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఇక్కడ ప్రమోట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మిగతా ఎవరైతే యంగ్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారో, ఎవరైతే బిజినెస్లోకి రావాలని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ద్వారా, వాళ్ళ యొక్క సలహాలు, సూచనల ద్వారా వాళ్ళ సొంతంగా రేపు బిజినెస్లు చేయడానికి, ముందుకు వెళ్ళడానికి ఇది తోడ్పడుతుంది. దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు 2021లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఒక 4 ద్వారా స్టార్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో బోయిన్పల్లిలోని నోవా కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని డాక్టర్ సుందర్ తెలిపారు. ప్రతి నెల నోవా కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 6,000 రూపాయల విలువ గల పెబ్రోఫ్యాట్ లివర్ స్కాన్ ఉచితంగా చేస్తున్నామన్నారు. వీటితో పాటు జనరల్ మెడిసిన్, కంటి వైద్యం, గైనకాలజిస్ట్, ఈసీజీ, జీఆర్బీఎస్ తదితర పరీక్షలను సుమారుగా 200 మందికి ఉచితంగా నిర్వహించి ఉచితంగా మందులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. స్కామ్స్ కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో ఈ రోజు ఫైబ్రో స్కాన్ అనేది ఒకటి లివర్ కి సంబంధించిన టెస్ట్ చేస్తున్నాము. ఇది చాలా విలువైన టెస్ట్. సో దీని గురించి ఈ పేషెంట్స్ ఈ స్కాన్ ఎందుకు చేస్తామంటే, జనరల్ గా పేషెంట్స్ లైక్ డయాబెటీస్ పేషెంట్స్ గానీ, హైపర్ టెన్షన్ పేషెంట్స్ గానీ, హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ గానీ, సో ఇలాంటి పేషెంట్స్ కి జనరల్ గా చేస్తుంటాం. దాంతో పాటు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, తరచుగా ఆల్కహాల్ చాలా ఎక్కువగా తీసుకునే వాళ్ళకి గానీ, సో లివర్ డిసీజెస్ లైక్ జాండీస్ అలాంటి పేషెంట్స్ వచ్చే వాళ్ళకి, సో కొంచెం ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చే పేషెంట్స్ లకి, ఇలాంటివి రిస్క్ ఉన్న పేషెంట్లకి లివర్ డిసీజ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో లివర్ ఫైబ్రో స్కాన్ అనేది ఈ డిసీజ్ లో ఉన్న లోన భాగం, లివర్ యొక్క లోన భాగంలో ఏమేమి ఉందో అన్ని తెలుస్తుంది. దిస్ ఇస్ లివర్ ఫైబ్రో స్కాన్ ఇస్ నథింగ్ బట్ ది. తమకు న్యాయం చేయాలంటూ సాహితీ శర్వాణి బాధిత సంఘం హైదరాబాద్ బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. 100 మంది బాధితులు నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 2,000 కోట్ల అతిపెద్ద కుంభకోణంపై గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సాహితీ శర్వాణి కుంభకోణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ కుంభకోణంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తే దీని వెనుక ఎవరున్నారో బహిర్గతమవుతుందని వారన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ, ఇది సాహితీ శర్వాణి ఇలాంటి బాధితుల తరపున అడ్వకేట్ ని నేను. సో ఇవాళ ఏంటంటే మేము డీసీపీ గారిని బాధితులు కలవడానికి వచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూశారు, గత వారం రోజులుగా ఈ సాహితీ శర్వాణి కేసులో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఉమా మహేశ్వరరావు గారు, వారి మీద ఈ ఏసీబీ దాడులు ప్లస్ ఏవైతే బ్రైబరీ ఛార్జెస్ పడ్డాయో, సో దాని వలన అసలైన ఈ సాహితీ శర్వాణి కేసు, ఇలాంటి కేసు ఏదైతే ఉందో అది మరుగున పడింది అన్న బాధితులు ఇవాళ రోజు వ్యక్తపరుస్తున్నారు. సో దాని గురించి ఇవాళ రోజు వీళ్ళు డీసీపీ గారు స్నేహారెడ్డి గారిని కలవడానికి వచ్చారు. వాళ్ళ కేసు స్టేటస్ ఏంటి, అసలు ఆ కేసు ఎంతవరకు ముందుకెళ్ళింది, దాని గురించి కనుక్కోవడానికి ఆ బాధితుల బాధను మనం చూస్తున్నాం ఇవాళ. సో అట్లీస్ట్ ఇప్పుడున్న ప్రభుత్వానికైనా కొద్దిగా చిత్తశుద్ధి ఉంది. ఈ కేసుని కొద్దిగా ముందుకు తీసుకెళ్లి ఎట్లా అయినా దీనికి ఒక కొలికి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మా కోరిక. సో దాని పరంగా ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. సో దాని పరంగానే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మేడం గారి ఆధ్వర్యంలోనే, ప్లస్ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు తొందరగా ఈ కేసు మీద స్పెషల్ గా పెడతారని చెప్పి మేము కోరుతున్నాం. ఈ రోజు మనం చూస్తున్నాం ఇక్కడ, ఇది సాహితీ శర్వాణి ఇలాంటి బాధితుల తరపున అడ్వకేట్ ని నేను. సో ఇవాళ ఏంటంటే మేము డీసీపీ గారిని బాధితులు కలవడానికి వచ్చారు. కరీంనగర్ జిల్లా రాజపల్లి గ్రామంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులను కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరిగే అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేసేందుకు కృషి చేసిన వారందరినీ కలెక్టర్ అభినందించారు. ఇదే తరహాలో మండలంలోని మిగతా పాఠశాల పనులు కూడా వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రసూతి ఆసుపత్రిని కలెక్టర్ పమేలా సందర్శించారు. పలు ఫైళ్లను పరిశీలించి రోగులు, ప్రసూతి మహిళల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేములవాడ అంబా భవానీ ఆలయం పూజారి ఎర్రం మహేష్ 2 కోట్ల రూపాయల జనం డబ్బుతో పరారయ్యాడని టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. అధిక వడ్డీ ఆశ చూపించి పలువురికి శటగోపం పెట్టినట్లు చెప్పారు. శివసాయిరాం జ్యోతిష్యాలయం నిర్వహిస్తూ జాతకాలు, జ్యోతిష్యం కూడా చెప్పే పూజారి మహేష్పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. నిందితుడు మహేష్ కోసం ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మహేష్కు డబ్బులు ఇచ్చిన వారిలో ప్రజాప్రతినిధులు, పోలీసు ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. వేములవాడ సాయినగర్కి చెందిన ఫహద్ పాషా అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు సంబంధించినటువంటి 40 లక్షలు సోదరైనటువంటి మహేష్ అని అతను బిజినెస్ లో పార్ట్నర్షిప్ జాయిన్ చేసుకుంటా అని చెప్పి వడ్డీలు ఇస్తా అని చెప్పి నమ్మితే ఆయన నమ్మి 40 లక్షల రూపాయలు ఇచ్చి ఈయన ఫహద్ పాషా ఇవ్వడం జరిగింది. ఆ పైసలు తీసుకున్న తర్వాత ఈయన డబ్బులు అడగడం మొదలు పెట్టేసరికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అడ్రస్ లేకుండా పోయేసరికి ఆయనకు అనుమానం వచ్చి మా దగ్గరకు వచ్చి బాధితుడు ఈ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దాని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. దర్యాప్తులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే ఈ ఫహద్ పాషాతో పాటుగా ఇంకా వేరే అదే సాయినగర్ వేములవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 2-3 కూడా ఇదే విధంగా డబ్బులు ఇస్తే వాళ్ళని కూడా మోసం చేసిందని చెప్పి తెలిసింది. కాకపోతే ఆ బాధితులు ఎవరు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో పైడి మడుగులో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న కల్లెడ దేవయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి 5 తులాల బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. లింగంపేట మండలం మేంగారం, బోనాల్ గ్రామాల మధ్య మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ఎలుగుబంటి సంచారంతో ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. గత 2 రోజుల నుంచి అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి ఎలుగుబంటి మేంగారం రోడ్డు నుంచి గాంధారి రోడ్డు వైపు సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలను ఫోన్లలో వీడియో తీశారు. ఎలుగుబంటికి బోని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నీటి కోసం అటవీ నుంచి ఎలుగుబంటి రోడ్డుపైకి వచ్చి ఉండవచ్చని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. 50,000 రూపాయల లంచం తీసుకుంటూ సీఐ ఆంజనేయులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కోడి పందాల కేసుకు సంబంధించి ఛార్జ్షీట్లో కఠిన సెక్షన్లు వేసి రౌడీ షీట్ తెరుస్తానని కుచెర్లపాటి శ్రీహరిరాజును సీఐ ఆంజనేయులు బెదిరించాడు. తన బాధలు చెప్పినా పట్టించుకొని ఆంజనేయులు మరింతగా డబ్బులు ఇవ్వాలని వేధించారని బాధితుడు తెలిపాడు. దీంతో ఏసీబీని శ్రీహరిరాజు ఆశ్రయించారు. లంచం ఇస్తుండగా రాజమండ్రి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రావులపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడిపందాలు సంబంధించి ఒక రైడ్ జరిగింది. రైడ్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు. కొన్ని పూలు వస్తున్నారు. తర్వాత కొన్ని బైక్ సైజ్ కూడా వెహికల్స్ రికవర్ చేశారు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పడుతున్నారో ఆ స్థలం వారికి యజమాని కుచెర్లపాటి లక్ష్మణరావు ఉన్నారు. ఆయన కంప్లైంట్ దగ్గర ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారిని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో సుండిపేట హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుండి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గాల్లో శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం రాజగోపురం వద్దకు చేరుకున్న మోహన్ యాదవ్కు ఆలయ మర్యాదలతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మోహన్ యాదవ్ నమస్కరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది.
ఆఖరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన వెంకన్న ఆలయం భక్తులతో గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలంగాణ ఎమ్మెల్యే మెగారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో మెగారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేకి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఈరోజు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఈ మధ్యకాలంలోనే డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అప్పుడున్న పాత ప్రభుత్వాలకు ఇప్పుడు కొత్త ప్రభుత్వాలకు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా కోసం ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.